లలిత 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 పిలుస్తుంటే వెళ్ళిపోతావే? నన్నేనా? లేకపోతే గాలితో మాట్లాడుతున్నా అనుకున్నావా? ఎందుకు అలా ఎరగనట్టు చూస్తావు? ముఖం ఎక్కడో చూసినట్టే ఉంది. మనుషులు ఇంత మారిపోతారని నేను అనుకోలేదు. మనిషి ఎంత మారిపోతాడు కనపడుతూనే ఉంది. లలిత, భగవంతుని మీద ఒట్టిపేసి చేసిన ప్రమాణాలని గడ్డి పూసుకుని కట్టేస్తావా? ఎవరు? నువ్వే. నేను వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడలేదు? జన్మ జన్మల వరకు నీ కోసం ఎదురు చూడగలను ప్రసాద్. కానీ నువ్వే నా జీవితంతో ఆడుకున్నావు. నా హృదయాన్ని నీ గుప్పెడితో నలిపివేశావు. నా మనసు నీకు పూజా కుసుమంగా సమర్పించుకున్నాను. నువ్వే నీ ఇనప కాళ్ళతో తొక్కి వేశావు. పరమ శత్రువుల కన్నా నీచంగా నా పట్ల ప్రవర్తించావు. అర్థం లేకుండా మాట్లాడుతూ అసలు నువ్వు నా ఉత్తరాలకు ఎందుకు సమాధానం రాయలేదు? పరీక్షలు కాగానే తిరిగి వస్తానని మాట మాత్రమైనా చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోయావు? మార్గాంతరం లేక. ఆ మాట నీకు రాశానుగా. నువ్వెందుకు వచ్చి చెప్పలేదు? నిన్ను వెళ్ళవద్దని ఆపే స్వార్థపర్రాల్ని. కానీ ఆ పరిస్థితి టైం లేకపోయింది. నన్ను వచ్చి కలుసుకునేందుకు మీకు ఒక్కరోజు తీరికలేదు. నేను మాత్రం మీకోసం 3 సంవత్సరాలు ఎదురు చూడాలన్నమాట. నాకు అన్ని విషయాలు తెలిసాయి. నీకు మధు మీద మక్కువని నాకు ముందే తెలుసు. మధు మీద మనసు నన్ను ఎందుకు ప్రేమించావు? నా డబ్బు కోసమా? నా కళ్ళు గప్పి మధుతో కురికిందాన్ని వాడినే పెళ్లి చేసుకోలేకపోయావా? పెళ్లి కాకుండా బిడ్డను కలవాల్సిన కర్మే పట్టింది. లలిత, కళ్ళబుల్లి మాటలతో నువ్వు కాలు దారిన సత్యాన్ని కప్పిపుచ్చలేవు. అసలు మీరు గ్రహించారో లేదు, వచ్చినప్పటి నుంచి అబ్బాయి అదోలా ఉంటున్నాడు. ఏదో బెంగ పడుతున్నాడు. బెంగా లేదు, బెడద లేదు. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అడుగు, వాడు వచ్చేసాడు. రానైనా రా, నీకోసమే చూస్తున్నాం. నా కోసం? ఏమిటి? ఎందుకు? అన్నారావు గారు వాళ్ళు ఇంతసేపు ఉండి వెళ్ళారు. పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. పెళ్ళి? ఎవరికి? ఇంకెవరికి? నీకు మోహినికి. మోహిని? అవును, మోహిని చాలా మంచి పిల్ల. మన అంతస్తుకు ఐశ్వర్యానికి అన్ని విధాలా తగిన సంబంధం. ఏమంటావు? ఏమో నాకేం అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. బాబు, ఏమిటి నైనా అలా దిగులుగా ఉన్నావు? నీ మనసులో మాట చెప్పు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? కన్న తల్లిని నా దగ్గర దాపరికమెందుకు? నీ మనసులో మరే పిల్లైనా ఉంటే నాతో చెప్పు నాయనా. మీ నాన్నగారికి మోహిన్ని కోడలుగా తెచ్చుకోవాలనుంది నాయన. శుభలేఖలు వేయించమంటావా? అలాగే, మీ ఇష్ట ప్రకారం చేయండి. మీ ఇష్టం, మీ ఇష్టం.
అసంభవం. వాడు నీతో ప్రేమ నాటకమాడి ఈనాడు మరొక పిల్లని పెళ్లి ఆడతాడా? నేను ఈ పెళ్లి జరగనివ్వను. వాడి సంగతి ఏమిటో తెలుస్తాను. మధు, వద్దు మధు, వద్దు. నువ్వు కలగ చేసుకోవద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఎలా జరగాలో నాకు తెలుసు. నేను జరిపిస్తాను. మధు, మధు, మధు! నీతో మాట్లాడాలి. వినదలుచుకోలేదు. విని తీరాలి. Get out! You get out! I say get out! నీ కోపం తీరిందా? ఇంకా ఉందా? అరే, ఇక నేను చెప్తాను రా. అలా కూర్చో. కూర్చో! రాయ్, ఏమిట్రా ఇది? ఇలా ఎంతమందిని ద్రోహం చేస్తావు? లలిత గతి ఏం కావాలి? లలితకి నువ్వున్నావుగా. 3 ఏళ్లు నేను అమెరికాలో ఉండి తిరిగి వచ్చేసరికి 3 నెలల బిడ్డను కన్న ద్రోహి. ఎవర్రా ద్రోహి? పరీక్షలు కాగానే వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట మాత్రమేనా చెప్పకుండా అమెరికా వెళ్ళి కూర్చున్నావే? ఎవర్రా ద్రోహి? 3 ఏళ్లు అమెరికాలో కులుకుతూ ముచ్చటకైనా ఒక ఉత్తరం రాయకుండా ఆ మానవతి హృదయాన్ని రంపపు కొత్తకొస్తావే? ఎవర్రా ద్రోహి? లోకమంతా ఏకాకిని చేసి పెళ్లి కాని తల్లి అని పరిహసించి తన బిడ్డకు తండ్రి ఎవరు ఎవరు అని నిగ్గదీసిన నీకోసం, నీ పరువు కోసం నోరు విప్పలేదు, పెదవి కదపలేదు రా అభిమానవతి. నిన్ను నమ్ముకుని ఎంత అపనింద మోసింది, ఎన్ని అవమానాలు భరించిందో నీకేం తెలుసురా? నీకేం తెలుసు? సరే, లలిత నీ కోసం 3 ఏళ్లు కాదురా, 3 జన్మల వరకైనా ఎదురు చూడగల మహా ఇల్లాలు రా, మహా ఇల్లాలు. ఆ దేవతనట్రా నువ్వు ద్రోహి అన్నది. సరే, లలిత కొడుక్కి 3 నెలలో 3 ఏళ్ళు నీ కళ్ళతో చూద్దు గాని. మధు, రారా రా.